వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. ప్రజెంట్ అయితే కాంగ్రెస్లో ఒక పెద్ద ఇష్యూ నడుస్తుందండి, ట్రెండింగ్లో ఉంది. ఏంటంటే ఢిల్లీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో దాని సందర్భంగా కాంగ్రెస్ వాళ్ళ అఫీషియల్ పేజ్లో ఏం చేశారంటే, ఇక్కడ మన తెలంగాణలో ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజల వద్దకే పాలన కావాలని చెప్పేసి ఈ రెండు పెట్టారు. సో ఇవి పెట్టడంలో ప్రజలైతే కాంగ్రెస్ అఫీషియల్ పేజ్లోనే దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 70% ఫామ్ హౌస్ పాలన అని చెప్పారు. అంటే గత ప్రభుత్వం కేసీఆర్ పాలన బాగుందని చెప్పేస్తారు. సో అసలు దీని మీద పబ్లిక్ ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో హాయ్ బ్రో. హలో. అండి, ఇప్పుడు చూశారు కదా, ఫామ్ హౌస్ పాలన బాగుందా అని చెప్పేసి, ప్రజల వద్దకే పాలన కావాలని చెప్పేసి ఇట్లాంటివి పెట్టారు కదా. సో కాంగ్రెస్కి మైనస్ అనే చెప్పుకోవాలి. దీన్ని 70% సపోర్ట్ చేశారు బీఆర్ఎస్. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఫామ్ హౌస్ పాలన బాగుంది, ప్రజాపాలన బాగాలేదు. ఎందుకంటే ప్రజాపాలనలో ఏమి చేయట్లేదు, ఎవరికి రైతులను పట్టించుకోవట్లేరు, అసలు ప్రజల దగ్గరికి రావట్లేరు. వీళ్ళు వాళ్ళే మీటింగ్లు పెట్టుకొని వాళ్ళే ఏదేదో చెప్పుకుంటారు, వాళ్ళకే అప్పులు తెస్తుండ్రు, వాళ్ళే పంచుకుంటుండ్రు, వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని ఇదే చేస్తుంది తప్పితే ప్రజలను పట్టించుకోవట్లేరు. వీళ్ళు అసలు ప్రజల దగ్గరికి రావట్లేరు. ఏ హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు గిటే నెరవేర్చలేదు, ఒక్క హామీ గిటే ఇంతవరకు నెరవేర్చలేదు. ప్రజల వద్దకే పాలన అని చెప్తున్నారు కదా. ప్రజాపాలన అన్నాడు కదా, ప్రజల్లో లేడు. ఏమనంటే ఢిల్లీ వెళ్తా ఫ్లైట్ ఎక్కి, రాహుల్ గాంధీ ఏం చెప్తే అది చేస్తాను నేను ఇక్కడ. ఇప్పుడు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ ప్రజలు ఏమైనరు? నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనాయి? మహిళలకి 2500 ఇస్తున్నా ఏది? 500 గ్యాస్ సిలిండర్ ఏది? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఏది? మరి ఇందిరమ్మ ఇండ్లు ఏవి? రైతు బంధు 4000 ఇస్తున్నావు కదా, కనీసం కేసీఆర్ పెట్టిన 2000 గిట్ట ఇవ్వలేదు కదా. 7500 ఎకరానికి ఇస్తా అన్నావు కదా, 12000 ఇస్తా అన్నావు కదా, మళ్ళీ అసలు గిట్ట ఇవ్వలేదు కదా. పండగ వెళ్ళిన తర్వాత వేస్తున్నావు కదా. 12 గంటలకి టింగి అని పడితే అన్నాడు. నా టంగు లేవు, టింగి లేవు, ఏవి పడలే ఇంతవరకు. మరి రైతు ఏం చేయాలి? ఇప్పుడు నీ పైసలు వేస్తే రైతు భూమి దున్ని, ఈరోజు భూమి దున్ని నలుగురికి పని ఉంటుండే భూమి దున్నితే. అటువంటిది రైతు బంధు బంద్ చేసిండు, 12 గంటలకే పడతాయి మీకు అన్నాడు. ఏవి మరి? టంగి అన్నాడు, టంగి లేవు, టింగి లేవు. బీజేపీ కూడా ఇప్పుడు ఆ 70% ఏదైతే ఫామ్ హౌస్ పాలన ఉందో దాన్ని మస్తు తిప్పుతుంది అక్కడ ఢిల్లీలో. ఇట్లా వాళ్ళ గెలిచిన ప్రభుత్వం, నడుస్తున్న ప్రభుత్వంలోనే వాళ్ళు కోరుకోవట్లేదు ఈ పాలన, ఇంకెక్కడేం గెలుస్తారని చెప్పేసి నన్ను. అవును, ఇప్పుడు ఫామ్ హౌస్ పాలన ఎంతో బాగుండే. కేసీఆర్ గారు అడగక ముందుకు అన్నం పెట్టిండు ఈ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజానీయానికి, అందరికి ప్రజలకిట అండగా ఉన్నాడు. ఫామ్ హౌస్ లో ఉండగిట ప్రజలకి ఏం కావాలో అది చేసిండు కదా. పింఛన్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు. ఈయన తులం బంగారం పెళ్లిలనే అప్పచెప్తున్నాడు. మొన్న పోయిన ఎండాకాలం ఎంతో మందికి పెళ్లిళ్ళు అయినాయి. మరి ఏది తులం బంగారం అప్పచెప్తున్నావుగా? పింఛన్ అంటే పింఛన్ వేస్తలేడు, 2000 పింఛన్ గిట్ట వేయలే. మరి 4-5 సార్లు రైతు బంధు పింఛన్ పైసలు ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఆ పోల్ పెట్టి వాళ్ళ గుంత వాళ్ళ తీసుకొని వాళ్ళు దాంట్లో పడ్డట్టన్న. సో అందరికీ తెలుసు, నాకు తెలిసి ఒక 76% అట్లా బాగాలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. పోల్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు ఏట్లకి ఏదో చేద్దామని చెప్పేసి పీతిట్లా పడ్డారట అంటారు, చూసినా అట్లా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ దాంట్లో కూడా వీళ్ళు పెట్టేసేసి, నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలే సగం దాకా ఆపోజిట్ ఓటింగ్ వేయచ్చు నాకు తెలిసినంత వరకు. ఏంటి ఎందుకలా? ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు కన్నా ఈయన వచ్చి ఏం చేయట్లేదు అని చెప్పేసి ఉన్నదాన్ని మొత్తం నాశనం చేసేస్తుండు. ఆల్రెడీ బంగారు తెలంగాణ తల్లి ఉంది, ఆమెను తీసేసి వేరే రిప్లేస్మెంట్ చేసిండు. ఎవరో ఇల్లు కట్టుకుంటే బాగుపడదామని చెప్పేసి, అరే మనకు సొంత ఇల్లు అని చెప్పేసి అట్లా అనుకొని హాయిగా వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు లీడ్ చేసుకుంటుంటే వాళ్ళని అట్లా నాశనం చేసేసి, ఏ విధంగా చూసుకున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక డొల్ల ప్రభుత్వం అని, ఇది వేస్ట్. అయినా ఏదో చేద్దాం అనుకుంటారు కానీ వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు అంటారన్నా, ఎందుకంటే ఆ పోలు వాళ్ళకి ఆపోజిట్ వచ్చిందని చెప్పేసి అంటారన్నా. అదే పోలు వాళ్ళకి కరెక్ట్ వస్తుందంటే, చూసావు మా ప్రభుత్వం బాగాలేకపోతే ఇంతమంది మాకు ఇట్లా పోల్లో మాకు సపోర్ట్ చేసే వాళ్ళని చెప్పేసి అంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే బ్రో, ఆయన ఏది చేసినా సరే బ్రో ఆయనకే రివర్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఒకప్పుడు ఆంధ్రాలో జగన్ ఎట్లా పరిపాలించిండో ఇప్పుడు మా తెలంగాణలో కూడా సేమ్ అట్లనే అయిపోయింది. మా తెలంగాణ ప్రజలు బలిసి మరి అబ్బో వీడు 7 పథకాలు ఇస్తుండు కదా, ఏదో పీకేస్తాడు గోకేస్తాడు అని చెప్పేసి అనుకోరు. కానీ ఆడ పీకనికి ఏం లేదు, గోకనికి ఏం లేదు. చూసావా? కూడా చూశాను నేను. యాక్చువల్లీ దానికి నేను లైక్ కూడా చేశాను. దేనికి చేసావు? నేను ప్రజాపాలన అనే దానికి డిస్కరేజ్ చేసి ఫామ్ హౌస్ పాలన అనే దానికి ఎంకరేజ్ చేశాను. అంత వెటకారంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఫామ్ హౌస్ పాలన అని చెప్పేసి పేరు పెట్టారు కదా. సో ఇప్పుడు లాస్ట్కి ఏమైంది మరి? లాస్ట్గా వాళ్ళే ఉరికించి కొట్టించుకున్నట్లయింది.
నిజంగా ఎందుకంటే సైలెంట్గా ఉంటే అయిపోతుండే. వాళ్ళే కావాలని రిలీజ్ చేసి పోల్స్ పెట్టి దాంట్లోనే వాళ్ళే తర్వాత వచ్చిన తర్వాత తీసేశారు. ఎక్కువ నేను చూసిన 15 నిమిషాల్లోనే దాదాపుగా 60,000 మంది కేసీఆర్కి మద్దతుగా పలికారు. సో దానికి వాళ్ళు వెంటనే అది తీసేశారు. మళ్ళీ అందరికీ చూపించే లోపల చాలా మంది స్క్రీన్ షాట్ కూడా ఉన్నారు. నాయకుడు కూడా స్క్రీన్ షాట్ ఉంది. సో మరి ఏంటి పెట్టడం ఎందుకు, తీయడం ఎందుకు, అడగడం ఎందుకు, తన్నించుకోవడం ఎందుకు? అది ఇంక నెక్స్ట్ టైం ఎవరు అలా ఎంకరేజ్మెంట్ చేయరు అనుకుంటున్నాను. అలా ఎంకరేజ్మెంట్ చేయరని వాళ్ళు, ఎందుకంటే భయపడతారు. చూసిన 15 నిమిషాల్లోనే ఎట్లా అయింది. అందులో వీళ్ళు చేసిందేమో కానీ డైరెక్ట్గా కేసీఆర్ గారు మరియు కేటీఆర్ గారు వాళ్ళే డైరెక్ట్గా లైన్లోకి రావటం, నెక్స్ట్ వాళ్ళు ఎలా ఉంది ఉడిందబ్బ అని చూపించటం. నేను బిగ్గరగా మౌనంగా ఉన్నానంటే మౌనం వెనక రహస్యం చాలా గొప్పగా ఉందని కేసీఆర్ గారు మళ్ళీ మాటలు తీసుకురావటం, ఈ ఒక నాంది ఒక మార్పు అని మాత్రం చెప్పగలుగుతాం. ఇటు మొత్తాన్ని ఒక కేటీఆర్ గారు, కేసీఆర్ ఒక టీముని పెట్టి హ్యాక్ చేసి మేనేజ్ చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. అది ముమ్మాటికి తప్పు. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అది వచ్చింది. సో వాళ్ళ దాన్ని హ్యాక్ చేయడానికి గవర్నమెంట్లో ఉందే వీళ్ళని గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని హ్యాక్ చేయటం అంటే ఆల్రెడీ ప్రభుత్వాలని పోలీసులు మోసం చేయడమే. అంత సాహసం ఎవరు చేయరనేది నా నమ్మకం. ఇది దుష్ప్రచారం అని మాత్రమే చెప్పగలను. ఏమనిపిస్తుంది మరి, ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజాపాలన కావాలా అని పెడితే ఆల్మోస్ట్ 70% పీపుల్ కేసీఆర్ గారికి సపోర్ట్ చేశారు, వాళ్ళు ఎటకారంగా పెట్టినా కానీ. వాస్తవానికి వీళ్ళు చేసే ప్రవర్తన కూడా అట్లాగే ఉంది. ఇప్పుడు పథకాలే ఇంప్లిమెంట్ కాలేవు, పోల్ పెట్టమని ఎవరు చెప్పారు, అలా సజెషన్ ఎవరు ఇచ్చారు? అసలు నిర్ణయం తీసుకోవాలంటే ముందు అసలు మనం ఏం చేసాం, ఏం చేయలేదు తెలుసుకోవాలి కదా. 10% చేసి 100% చేశానని డప్పు కొట్టుకుంటే ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం? నువ్వు చేసింది ఒక ఫ్రీ బస్ ఇచ్చావు, చీపురు గడ్డలు జుట్లు పట్టుకుంటారు, ఏం చేయమంటావు వాళ్ళని? ఇప్పుడు ఏదో ఈ కళ్యాణ లక్ష్మికి ఇచ్చి తులం బంగారం ఇచ్చావు, లేకపోతే మహాలక్ష్మి పథకం కింద 2,500 ప్రతి మహిళకి ఇచ్చావు, అలాంటి ఏదైనా ఇస్తే నేను మహిళలకు బాగా హెల్ప్ చేశాను, బాగా ఇది చేశాను అని గొప్పలు చెప్పుకున్నా బాగుంటది. నీ పథకాల వల్ల కొట్లాటలు అవుతున్నాయి, ఫ్యామిలీస్ లో కొట్లాటలు అవుతున్నాయి, బస్సులు ఎక్కితే సీట్ల కోసం కొట్లాడుకుంటున్నారు. ఉచిత కరెంట్ అంటుండు, 200 బిలో యూనిట్స్ అంటుండు. అది ఎంతమందికి అమలు అవుతుందో ఎంతమందికి అమలు అవుతలేదో, పక్కింటోడికి అమలు అయితే ఈ ఇంటోడికి అమలు కాదు, ఇద్దరు కలిసి వాళ్ళు అనుకుంటారు. ఆ స్కీమ్ చెత్త స్కీములు అసలు ఎందుకు పెడుతున్నావో ఏం పెడుతున్నావో అసలు మీకే అర్థమవుతుంది. నిజమే అనుకుంటున్నారా అసలు పోలింగ్ ఏదైతే నమోదైందో అది నిజమే అనుకుంటున్నారా, లేదంటే ఇప్పుడు ఒకటి ప్రజల్లోకి స్ప్రెడ్ అయిన తర్వాత అది నిజమైన అబద్ధమైన నమ్మాల్సి వస్తుంది. ఇది కేటీఆర్ గారు సపరేట్ ఒక టీముని పెట్టి బ్యాక్గ్రౌండ్ లో నడిపిస్తున్నారు అని అంటున్నారు. అలాంటివి అకౌంట్స్ అన్ని హ్యాక్ చేసి వాళ్ళకి సపోర్ట్ గా చేసుకోవడం అని అట్లా ఏముండదు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏదో హ్యాక్ చేసి ఏదో చేశారంటే రేపు పొద్దున్న తీసుకెళ్ళి బొక్కలేయరా? వీళ్ళు అదే చెప్తున్నారు కదా. ఏం చెప్తున్నారు? ప్రభుత్వం వాళ్ళే హ్యాక్ చేశారు, అది నిరూపిద్దామనే మేము ఇలా పెట్టాము అని చెప్పేసి. సరే మళ్ళీ పోల్ పెట్టండి రేపు పొద్దున, రేపేమొస్తుంది అది కూడా తెలుస్తుంది కదా. అసలు ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వము వాస్తవానికి ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఫెయిల్ అయిందని మనం చెప్పడానికి లేదు. ఏ గవర్నమెంట్ నువ్వు 100% ఫుల్ఫిల్ చేస్తారా అంటే చేయలేరు. లాస్ట్ గవర్నమెంట్ చేయలేదు, మీరు చేయరు, అది వాస్తవమే. నమ్మడం ప్రజల అమాయకత్వం. ఎందుకంటే ఆయన చెప్పే గొప్పలు ఆయన చెప్పిండు, దళితులకు 3 ఎకరాలు అన్నాడు, లేకపోతే ఇంకోటి అన్నాడు. ఆయన చేయలేదని మిమ్మల్ని ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవ్వడానికి కారణం ఏంది? ఇది ఫామ్ హౌస్ పాలన బాగలేదనే ప్రజాపాలనని ఎంచుకున్నారు. మళ్ళీ మీరు దానికంటే ఇంకా బాగు చేయాలి, కానీ దానికంటే చెత్తగా పరిపాలిస్తే ఇంకోరు వస్తారు ఛాయిస్ రేపు పొద్దున. పాలన ఇంకా ఇప్పటికిప్పుడు రిజల్ట్ ఇవ్వడానికి లేదు.